పోలి సర్గం కథ కార్తీక మాసం ప్రారంభ దినమైన శుక్ల పాడ్యమి నుండి ప్రతిరోజు కార్తీక దీపారాధన చేసి కార్తీక మాసం ఆఖరి రోజు అనగా మార్గశిర శుక్ల పాడ్యమి గడియాల్లో చేయు దీపారాధనను పోలి స్వర్గ దీపారాధన అంటారు. కార్తీక మాస వ్రతం పూర్తి అయిన తర్వాత మార్గశిర శుద్ధ పాడ్యమితి దినాడు పోలి స్వర్గానికి వెళ్ళిందట. ఆమె జ్ఞాపక చిహ్నంగా స్త్రీ పురుషులందరూ ఆనాడు ఈ ఉత్సవం చేసి నదిలో దీపాల వదిలే తమ కార్తీక వ్రతం పూర్తయినట్లుగా భావించి సంతోషిస్తారు. ఇది ప్రతి సంవత్సరం సాగుతున్నటువంటి సాంప్రదాయం. పోలి స్వర్గానికి పోవటానికి ఒక కథ ప్రచారంలో ఉంది. పూర్వం కృష్ణ నది తీర ప్రాంతాన్ని గ్రామం ఉండేది. దాదాపు ఆ గ్రామవాసులంతా సంపన్న కుటుంబీకులే. వారితో పాటు చాకలి పోతడి కుటుంబం కూడా ఒకటి నివసించేది. ఇంటి యజమాని పోతడికి 5గురు కొడుకులు. వారందరికీ వివాహాలు అయ్యాయి. ఇంటిలోని వారంతా కలిసి మెలిసి ఉమ్మడిగా అని జీవించేవారు. వారందరూలోనూ చిన్న కోడలు పేరు పోలి. ఆమెకు చిన్ననాటి నుంచి దైవం మీద అపారమైన భక్తి, పూజలు అన్న వ్రతాలన్న నోములన్న ఆమెకు విశేషమైన ఆసక్తి. పోలి అత్తగారు ఇంట్లో ఎంతో భయభక్తులతో ఉండేది. ఇంటికి వచ్చిన అతిథులను, బంధువులను ఆదరించేది. దీంతో బంధువులందరికీ పోలి అంటే చక్కటి ఆప్యాయత ఏర్పడింది. ఆమెను ఎంతగానో ప్రశంసించేవారు. చిన్నప్పటి అలవాటును కొనసాగిస్తూ పోలి అత్తగారు ఇంట్లో కూడా పూజలు, నోములు చేసేది. ప్రతినిత్యం వేకువ జామునే లేచి కాలకృత్యాలు తీర్చుకుని పరిశుభ్రమైన వస్త్రాల ధరించి తన శక్తి కొద్దీ పోలు పండ్లు తీసుకువచ్చి పూజలు చేసేది. ముత్తైదువులకు పసుపు కుంకుమలు పెట్టేది. దీంతో ఉత్తమ భక్తురాలిగా హోలీ చక్కటి పేరు సంపాదించుకుంది. ఈ వ్యవహారం అంతా పోలి అత్తగారికి నచ్చలేదు. తనకన్నా గొప్ప భక్తులు ఇంకెవరూ లేరని, ఆమెకు అహంభావం, ఆచారాలు పాటించే హక్కు ఆ ఇంట్లో తనకు మాత్రమే ఉందని వాదించేది. పోలికి మంచి పేరు రావడం చూసి ఓర్చుకోలేకపోయింది. పోలి చేస్తున్న పూజలకు ఆటంకాలు కలిగించేది. ఈ విషయాన్ని మిగిలిన కోడళ్లంతా గ్రహించి దాంతో వారంతా ఆమె మెప్పు పొందేందుకు ఆమె ఎంత అంటే అంత అంటూ వంతపడేవారు. ఆమె చిన్న కోడల్ని వదిలి ఎక్కువగా ప్రతి విషయంలోనూ నలుగురు కోడళ్లతోనే కలుపుగోలుగా ఉండేది. వారందరూ ఇంట్లో పని అంతా ఆమెకే అప్పగించి మహారాణులు లాగా కూర్చుని వారు వేడుకల్లోనూ పూజల్లోనూ ఆమెను కలుపుకునేవారు కాదు. తనకు జరుగుతున్న అన్యాయాన్ని భర్తకు చెప్పుకుందామన్న అతను కూడా అమ్మ మాటకు ఎదురాడలేక బదులు పలికేవాడు కాడు. మామగారు కూడా అంతే. దాంతో అత్త చెప్పిందే వేదం. ఇదిలా ఉండగా పవిత్రమైనటువంటి కార్తీకమాసం వచ్చింది. కార్తీకమాసం రాగానే చిన్న కోడల్ని ఇంట్లో వదిలి మిగతా కోడలతో కలిసి అత్తగారు పెద్ద ఆడంబరంగా తెల్లవారుజాముని నదీ స్నానానికి వెళ్లి పూజలు, దానధర్మాలు చేసి నేను ఎంత చేశాను అంటే నేను ఎంత చేశాను అని గొప్పలు చెప్పుకుంటూ ఉండేవారు. పోలి అత్తగారితోనూ తోటి కోడళ్లుతోనూ నన్ను కూడా రానివ్వండి, చిన్నప్పుడు చక్కగా శివాలయంలో అర్చన చేసుకునే దాన్ని, కార్తీక స్నానం చేశాక దీపం వెలిగించుకునే దాన్ని, నాకు అవకాశం ఇవ్వండి అని అడగగా అత్తగారు పోలిని పెద్దగా అరిచి, నీ ముఖానికి కార్తీక స్నానం ఒకటా, నోరు మూసుకొని ఇంట్లో ఉండు, స్నానం లేదు, దానం లేదు, ఇంట్లో ఉండి బట్టలు ఉతుకు, ఆవులకి గడ్డి వెయ్యి, పేడ తీసి పిడకల చెయ్యి, పాలు మెతుకు, పాలు కాచు, పెరుగు చిలుకు, ఇలా ఇంటి పనులన్నీ అప్పగించి వెళ్లేవారు. వారు తిరిగి వచ్చేలోగా చిన్న కోడలు తమకు తెలియకుండా ఇంటిలో ఎక్కడ దీపం పెడుతుందో అని అనుమానంతో దీపం పెట్టడానికి కావలసిన సామాగ్రి ఏదీ ఇంట్లో లేకుండా జాగ్రత్తపడి మరి నదికి వచ్చేది. అత్తగారు హోలీ మనసులోని కార్తీక దామోదర్ని తలచుకొని ఇంట్లోనే ఉండేది. మనసుంటే మార్గం ఉంటుంది, మనసులో దైవాన్ని నమ్ముకోవాలి గాని అనుకున్నది నెరవేరే ఎందుకు తగిన మార్గాన్ని భగవంతుడే చూపిస్తాడు. ఎందుకు పోలి నిస్వార్థ భక్తే తార్కాణం. అత్తగారు చిన్న కోడల్ని దీపం పెట్టనీయకుండా ఎంత ప్రయత్నించినా ఫలించనే లేదు. పోలి నిత్యము దీపం వెలిగించేది. అయితే ఆ దీపం వెలిగించేందుకు ఆమె ఎంతో కష్టపడేది. అయితే ఆ కష్టాన్ని కష్టంగా కాక ఇది భగవంతుడు తనకు పెడుతున్న పరీక్షగా భావించి ఆయన్ని మనసులో స్మరించుకుంటూ ఇంటి దగ్గర ఉన్న నూతి వద్ద స్నానం చేసి పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుండి కొంత పత్తిని కోసుకుని దాంతో వత్తి చేసేది. ఆ వత్తికి మజ్జిగ చిలికి వెన్న తీయగా చివరగా కవ్వానికి అంటిన వెన్నను రాసి అరటిగొప్పల్లో దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని తులసి కోట వెనకాల పెట్టి ఓం నమో నారాయణాయ నమః అని భక్తి శ్రద్ధలతో ఒక నమస్కారం చేసి మళ్లీ పనిలోకి చొరబడేది. దీపం అత్తగారికి కనబడితే ఏమంటుందో అన్న భయంతో ఆ దీపం ఎవరికి కనిపించకుండా ఉండేందుకు దానిపై బుట్టలు బోర్లించేది. ఇలా కార్తీకమాసం నెల రోజులపాటు పోలి ఎటువంటి ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా దీపాలు వెలిగించి పూజలు చేసింది. ఇలా నెల రోజులు గడిచాయి. కార్తీకమాసం చివరకు వచ్చింది. ఆ రోజు అమావాస్య. ఈ ఒక్కరోజు పరమాత్మ కృపాకటాక్షాలతో దీపం పెట్టగలిగితే అనుకున్న ఆశయం నెరవేరుతుంది. కాబట్టి ఈ చిన్న కోరికను నెరవేర్చకండి. కార్తీక దామోదర అని మనసులో
మనసులో శ్రద్ధ భక్తులతో స్మరించుకుంది పోలి. కార్తీక మాసం చివరి రోజు కావడంతో ఆ రోజు కూడా నందిని స్నానం చేసి ఘనంగా దీపాలను వదిలిపెట్టినందుకు అత్తగారు మిగిలిన నలుగురు కోడళ్లతో కలిసి నదికి బయలుదేరింది. వెళుతూ పోలికి ఇంటరి చాకిరిని అప్పగించి వెళ్ళింది. నేను దీపాలు వెలిగించి ఇంటికి వచ్చేసరికి ఒక్క పని కూడా మిగిల్చకుండా పూర్తి చేయాలి, లేదా తగిన శిక్ష అనుభవిస్తామంటూ హెచ్చరించింది. అయినా దైవాన్ని నమ్మిన హోలీ రోజు వారి పనిలే కాక అత్తగారు తనకు అప్పగించిన ఇతర పనుల్ని కూడా భగవంతుని కృపతో సహాయకంగా పూర్తి చేసి రోజు మాదిరిగానే కార్తీక దీపం వెలిగించుకుంది. పోలిని దీపం పెట్టనీయకుండా నీచ బుద్ధితో అత్తగారు ఎన్ని ఆటంకాలను కల్పించిన వాటన్నింటినీ అవలేలాగా పూర్తి చేసి ధర్మాన్ని దైవాన్ని నమ్ముకున్న పోలిని చూసి క్షీరాబ్ది వాసుడైన శ్రీహరికి ముచ్చట వేసింది. దాంతో పోలిని బొందితో అంటే ప్రాణం ఉండగా శరీరంతోని స్వర్గానికి రప్పించుకునేందుకు పుష్పక విమానాన్ని పంపించాడు. వైకుంఠవాసి అయిన పరంధాముడు సరిగ్గా అదే సమయానికి అత్తగారు నలుగురు కోడళ్లు ఇంటికి చేరుకుంటున్నారు. పైనుంచి తేజోమయమైన కాంతిపుంజం ఒకటి కిందకు వస్తుందా అన్నట్లు పోలి ఇంటి ముందుకు వచ్చి నిలిచింది. దివ్యమైన దేవత విమానం. ఆ విమానాన్ని చూసిన అత్తగారు తోడికోడళ్లు ఏమనుకుంటున్నారంటే, మేము ఎంతో భక్తి భావనలతో ఇన్ని రోజులు కూడా నది వద్దకు వెళ్లి ఆ శివయ్యకి దీపం సమర్పించాము కాబట్టి ఆ దేవుళ్లందరూ కూడా మా కోసం పుష్పక విమానాన్ని పంపించారు అని మురిసిపోయి పరిగెత్తుకొని వస్తారు. దేవతలంతా పోలిని అందులోకి సాదరంగా ఆహ్వానిస్తూ చేయందించి మరి లోపల కూర్చోబెట్టుకున్నారు. పోలి దివ్య వస్త్రభరణాలతో దేవతల స్త్రీలాగా మెరిసిపోతూ కనిపించింది. అయితే అది తమ కోసమే వచ్చిందనుకుని భ్రమిస్తూ మురిసిపోతున్న అత్తగారి అసలు అయ్యాయి. అత్తగారు కోడళ్లు దేవదూతలను చూసి ఇలా అడుగుతున్నారు, మేము కార్తీక మాసం నెల రోజులు స్నానాలు దానాలు వ్రతాలు చేశాము, ఈ పోలి ఏమి చేయలేదు, అయినా ఈమెకు స్వర్గలో ఒక ప్రాప్తి ఎలా లభించింది, ఇన్ని పూజలు చేసిన మాకు ఏమీ లేకపోవడం ఏంటి అని ప్రశ్నించారు. దానికి వారు ఈ విధంగా సమాధానం చెబుతున్నారు. ఈ పోలి భక్తి శ్రద్ధలతో మనసులో కార్తీక దామోదరుని నిలుపుకుని వీలున్నంతలో ఆవవెన్నతో దీపం పెట్టింది. దీపం పెట్టనీయకుండా దుర్బుద్ధితో ఎన్ని ఆటంకాలు కల్పించినా అన్ని అధిగమించి తన అచంచలమైన భక్తితో కార్తీక మాసం నెల రోజులు ఒక్కరోజు కూడా మానకుండా దీపం పెట్టిన హోలీ శ్రద్ధ భక్తికి పరంధాముడు ఎంతగానో పరవశించాడు. ఆమె భక్తికి సంతోషించిన నారాయణుడు పుష్పక విమానాన్ని పంపించారు. మీరు ఆడంబరాలు కోసం ఒకరు చూసి మెచ్చుకోవాలని అభిప్రాయంతో స్నానాదులు చేశారు, అందుచేత మీరు చేసిన దానికి ఫలితం అంతంత మాత్రమే. భగవంతుడికి కల్మషం లేని మనసు, ఆడంబరం లేని పూజ, నిర్మలమైన భక్తి తప్ప మరేమీ అవసరం లేవని దేవదూతలు వివరించారు. ఎలాగైనా పోలితో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్లాలనుకుంటూ పోలికాలు పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసిన ఇసువంతైన ప్రయోజనం లేకపోయింది. విమానంలోని దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కల్మషమైన మనసు ఉందని చెబుతూ వారిని కిందకు దించేశారు. దీని బట్టి మనం గ్రహించాల్సిందేమిటంటే, అహంకారాన్ని వీడి నిష్క్రమషమైన మనసుతో ఏది చేసిన దాన్ని పరమాత్మ స్వీకరిస్తాడని, అదే ఆయనకు ప్రేమను తెలుసుకోవాలి, ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు మార్గం దానంతట అదే కనిపిస్తుందని చెప్పడం ఈ కథలోని ఆంతర్యంగా తోస్తుంది. భగవంతుని దృష్టిలో మానవులంతా ఒక్కటే, ధనికుడు పేద ఆడ మగముదలైన భేదాలు ఏవి ఆయన చూడడు. నిర్మాణమైన మనసుతో తనను ఆరాధించే భక్తులను ఆయన తప్పకుండా అనుగ్రహిస్తాడు. భక్తితో చేసే పూజ భగవంతునికి ఎంతో ప్రీతికరం. అనవసరమైన ఆడంబరాలు ఆయనను సంతోషపరచలేవు. ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టి ఎంత వైభవంగా పూజలు చేసినప్పటికీ మనసులు కల్మషం ఉంటే ఆయన ఆ పూజలకు ఫలితాన్ని ఇవ్వడు. భక్తితో పెట్టిన చిన్న దీపాన్ని అయినా నిండు మనసుతో స్వీకరించి ఆ భక్తులకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు. పోలి స్వర్గానికి వెళ్లిన ఇతివృత్తం ఇందుకు నిదర్శనం. ఆనాటి నుండి మహిళా మనులంతా పోలిని తలచుకుంటూ అమావాస్య తెల్లవారుజామున అరటి దుప్పల్లో దీపాలను వెలిగించి నీటిలో వదులుతారు. కార్తీక మాసంలో కనీసం ఈరోజు 30 వత్తులను వెలిగించి నీటిలో వదిలితే మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం లభిస్తుందని కార్తీక పురాణం చెబుతుంది. కార్తీక మాస ఫలం సుత్తి. వశిష్ఠ మహాముని జనక మహారాజుతో ఇలా అంటున్నారు. జనక మహారాజా, సూత మహర్షి సౌనుకా మునులకు కార్తీక పురాణాన్ని వినిపించాడు. ఆ తర్వాత ఆ మాస ఔచిత్యాన్ని మహత్యాన్ని మరొకసారి క్లుప్తంగా వివరించాడు. ఈ కార్తీక వ్రతం కల్మషహారం, మోక్షం దాయకం, సమస్త సుఖదాయకం. ఈ వ్రతం కోసం స్నానం, ఆరాధన, ధ్యానం, దానం, ఉపవాసం, శ్రవణం, పట్టణం చేయాలి. అందుకే ఇది పుణ్యవ్రతలు. ఈ మాసం హరిహరులు ఇద్దరికీ ప్రీతిదాయకం. ఈ మాసంలో శివకేశవులు ఇద్దరినీ పూజించే అవకాశం లభిస్తుంది. ఇతర కాలాలలో శివారాధన ఉత్సవ వేళలో కేశవారాధన, కేశవరాధన ఉత్సవ వేళల్లో శివారాధన చేయటం సాధ్యం కాదు. కాని ఈ మాసంలో ఒక్కసారిగా ఇద్దరిని ఆరాధించి ఇద్దరి అనుగ్రహాన్ని పొందవచ్చు. దీనికి వయోవృద్ధులు, స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు అనే నియమం లేదు. ఎవరైనా ఈ కార్తీక వ్రతాన్ని ఆరాధించి భగవంతుని అనుగ్రహానికి పాత్రులు కావచ్చు. సమస్త ధర్మాలతో కూడిన నీతి నియమాలకు నిలయం ఈ కార్తీక మాసం కనుకనే సర్వపాపహరణం, పురుకృత పాపాలను తుడిచిపెట్టే పవిత్రమైన పుణ్యప్రదమైన మాసం. పూర్వజన్మ
కృతిని కలిగించే అద్భుతమైన మాసం. ఈ మాసంలో చేసే దానధర్మాది పుణ్య కార్యాలన్నిటికీ అనంతకోటి రెట్లు ఫలితాన్ని ప్రసాదిస్తుంది. ఈ మాసం కార్తీక పురాణాన్ని చదవటం వలన కార్తీక మహత్యం తెలుస్తుంది. సంసారాలు తరించడానికి అవసరమైన పూజ పునస్కారాలు వ్రతాలు క్రతువులు దానాలతో శుభప్రదమైతూ ఉంటుంది. ఈ కార్తీక మాసం అధిక ప్రయాసలకు లోను కాకుండా సూక్ష్మాతి సూక్ష్మమైన రీతులలో మోక్ష సాధనలను బోధించి సత్ఫలితాలను అమోఘంగా సమకూర్చగలది. కార్తీక మాసం తెలుసుగాని తెలియకగాని ఈ కార్తీక మాసంలో పుణ్యవ్రత క్రతులను ఆచరించిన వారికి అనుకోకుండా అడగకుండా ముక్తి లభిస్తుంది. అల్ప బుద్ధితో ఈర్ష్య ద్వేషాలతో నిర్లక్ష్యంతో వ్రతాలను ఆచరించే వాళ్లను ద్వేషించే వాళ్లు కార్తీక వ్రత దీక్షలను చులకనగా చూసేవాళ్లు చేసేవాళ్లు పడరాన్ని కష్టాలపాలు అయి ఇహపరాలకు రెండిటికి చెడిపోయి నరకయాత్రలను అనుభవిస్తారన్నది ముమ్మాటికి సత్యం. ఈ మాసం మొదలైన కార్తీక పౌర్ణమి నుండి చన్నీటితో తలస్నానం నదిలో కాని చెరువులో కాని చేయాలి. అలా చేయకుండా ఆహారం తీసుకోకూడదు. ఆలయాలలో స్వామి సన్నిధిలో దీపారాధనను దీపదానాన్ని చేయాలి. ఆహారమే తీసుకోకుండా గాని ఒక పూట తిని ఉండటం కాని కేవలం సాయంత్రం మాత్రమే భుజిస్తూ నత్తవ్రతం చేయటం కాని పాటించాలి. ధన కనక కన్యదాన గోదానాలు ఇంత అని లెక్క కట్టి చెప్పడానికి లేనంత ఫలితాన్ని ఇస్తాయి. అన్నదానాలు వన సమారాధనలు వ్రతాలు పురాణ పట్టణాలు పుణ్య పదాలు వృద్ధులు పసివారు ఆరోగ్యం వంతులు ఎవరైనా ఏ కారణం చేతనైనా ఈ కార్తీక వ్రత నియమాలను పాటించలేని వారు ఈ కార్తీక మాసంలో కనీసం ఏకాదశి నాడుగాని లేదా పౌర్ణమి నాడుగాని లేదా వారికి వీలైన ఏదో ఒక రోజు కాని ఈ వ్రతాన్ని అనుసరిస్తే ధన్యులు అవుతారు. మనసులో ఈ రకాలు దానాలు పూజలు నియమనిష్టలు అనుసరిస్తున్నట్లుగా భక్తితో తలచుకున్న తరించిపోతారు. ఈ కార్తీక మాసం సమస్త పుణ్య సంపార్జనకు పరమ ఉత్తమమైన సాధనము. సమస్త పాపాలకు విరుగుడు. తక్కువ సమయంలో భగవంతుని కృపను అనుగ్రహించగల పవిత్రమైన మాసం ఈ కార్తీక మాసం.